హలో ఎవ్రీవన్, సైకాలజీ నుంచి వికాస నియమాలు నుంచి ప్రాక్టీస్ బిట్ చూద్దాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, అనువంశికత పరిసరాల సమిష్టి ఉత్పన్నమే వ్యక్తి అన్నవారు ఎవరు? ఆల్ఫర్డ్, వుడ్వర్త్, గాల్టన్, వాట్సన్. ఆప్షన్ 2 కరెక్ట్, వుడ్వర్త్. అనువంశికత పరిసరాల సమిష్టి ఉత్పన్నమే వ్యక్తి అన్నది వుడ్వర్త్. సెకండ్ క్వశ్చన్, హెరిడిటరీ జీనియస్ గ్రంథ రచయిత. హెరిడిటరీ జీనియస్ గ్రంథ రచయిత గాల్టన్. దీన్ని ఏ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఈజీగా ఇక్కడ జీనియస్ అని ఉంది. జీనియస్గా ఏ విధంగా మారుతారు అంటే గాల్టన్ అని ఉంది కదా, దీన్ని డాల్టన్గా గుర్తుపెట్టుకోండి. డాల్టా తింటే జీనియస్గా మారుతారు, అలా ఈజీగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, జైగోట్ దశలో పై పొర ఏర్పరచని నిర్మాణం. జైగోట్ దశలో పై పొర ఏర్పరచని నిర్మాణం. ఆప్షన్ 3 కరెక్ట్, పిండం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిభావంతులైన తల్లిదండ్రుల పిల్లలు చదువుల్లో రాణించలేకపోవడానికి కారణం అశ్రద్ధ, నిర్లక్ష్యం కావని వారి అనువంశిక ప్రభావం అని తెలియజేసే నియమం. వైవిధ్య నియమం, సారూప్య నియమం, ప్రవర్తనా నియమం, ప్రతిగమన నియమం. ప్రతిభావంతులైన తల్లిదండ్రులకి పిల్లల్లో చదువుల్లో రాణించలేడానికి కారణం ప్రతిగమన నియమం. ఆప్షన్ 4 కరెక్ట్. ఫిఫ్త్ది, శ్రవంతి, దివ్య అనే ఇద్దరు సోదరులలో ఒకరికి సంగీతం అంటే ఇష్టం, మరొకరికి చదవడం అంటే ఇష్టం. ఈ విషయాన్ని సమర్థించే నియమం. సారూప్య నియమం, ప్రతిగమన నియమం, వైవిధ్య నియమం. ఆప్షన్ 3 కరెక్ట్, వైవిధ్య నియమం. ప్రముఖ నటుడు నాగేశ్వరరావు కుటుంబంలోని అందరూ నటులుగా రాణించడం ఏ అనువంశికత నియమాన్ని తెలుపును? ఏ అనువంశికత నియమాన్ని తెలుపుతుంది? సారూప్య నియమం. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎంబ్రియో దశకు సంబంధించి సరి అయినది. ఎంబ్రియో అంటే శరీరం లోపల బయట ఉండే అన్ని ముఖ్య భాగాలు ఏర్పడతాయి. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి వికాసాన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావితం చేసే కారకాలు. అనువంశికత పరిసరాలు, ప్రజ్ఞా గ్రంథులు, పోషణ, సామాజిక సాంస్కృతిక కారకాలు. పైవన్నీ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్. వ్యక్తి మూర్తిమత్వంను ప్రభావితం చేసే అంశాలు ఈ క్రింది వానిలో ఏవి? మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటిది? అనువంశికత, పరిసరాలు. కాబట్టి పై 2 కూడా కరెక్టే. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తుల వికాసానికి పాఠశాల వసతులకు సంబంధం ఉంటుందని తెలిపిన వారు. వ్యక్తుల వికాసానికి అండ్ పాఠశాల వసతులకి సంబంధం ఉంటుంది అని చెప్పింది ఎవరు అంటే బాగ్లే. ఆప్షన్ 1 కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏమైనా వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.